కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఘనపరచుదాం. లేచి నిలబడి గడిచిన 7 సంవత్సరములు దేవుడు యొక్క యేసయ్య దయ మినిస్ట్రీస్ అనే పరిచర్ని, ఒక చిన్నపాటి ఈ పరిచర్ని దేవుడు ఘనంగా దేవుడు నడిపించి ఆయా ప్రాంతాలకు విస్తరింప చేస్తూ దేవుడు చేస్తున్న మహిమ కలిగిన కార్యాలన్నిటిని బట్టి మన ప్రభుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం, ఆరాధించబద్దులమై ఉన్నాం. అందుకే ఆరాధన అంటే ఇదేదో ఇంటర్వెల్ కాదు, లేచి కాళ్ళు చేతులు దులుపుకునే సమయం కాదు. కళ్ళు మూసుకొని నిండు మనసుతో ప్రభుని స్తుతించే ఒక అద్భుతమైన సమయం. ఆరాధిస్తూ ఉండగానే నీ గుండె మెత్తదైపోయి నీ హృదయము శుద్ధీకరించి వాక్యపు విత్తనాలు చల్లగా మంచి నేలను పడిన విత్తనాల వలె నీ హృదయం అంతా మెత్తదైపోవాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండదు. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. అందరు చెప్దాం అందరు చెప్దాం అందరు చెప్దాం. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్, ఎల్ రోయి నీకు స్తోత్రాలు. కృప చూపుటల ఐశ్వర్యవంతుడా నీకు స్తోత్రాలు. ప్రాఖ్యమశాలి నీకు స్తోత్రాలు. ఆది సంభూతుడా నీకు స్తోత్రాలు. ఆరాధ్య దైవమా నీకు స్తోత్రాలు. మా ముందర నడుచువాడా నీకు స్తోత్రాలు అంటే ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. ప్రాంగణం అంతా కూడా దేవుని సన్నిధి చేత, దేవుని యొక్క ప్రభావ మహిమల చేత కప్పబడులాగున తండ్రి, ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడా మా మధ్యలోకి రాత్రి దిగిరండి నాయనా. సియోనులో నుండి వర్తమానం మాతో వినిపించజేయబడులాగున ప్రభువా, నీ ఘన కార్యములు మా మధ్యలో జరిగించండి తండ్రి అంటూ చేతులెత్తి మనమందరము స్వరమెత్తి ప్రభు నామని బిగ్గరగా ఆరాధన చేద్దాం. ఆరాధిస్తూ ఉండగానే సంఖ్యల్లో విడిపోయినట్లుగానే, ఆరాధిస్తూ ఉండగానే ప్రాంతము కంపించినట్లుగానే, ఆరాధిస్తూ ఉండగానే కుటుంబ బంధకములన్నీ కూడా విడిపోవులాగునా, ప్రభావ కార్యములు జరుగులాగునా దేవునికి స్తోత్రం చెల్లించుదామా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నడిపించగలిగిన దేవుడు. విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. ఈ ప్రయాణంలో మనం వెళుతున్నటువంటి మార్గాల్లో ఒకవేళ మనల్ని కదిలించగలిగిన, మనల్ని బాధించగలిగిన ఎన్నో తుఫానులు, ఎన్నో అడ్డంకులు, ఏది రావచ్చు, నడిపించగలిగిన దేవుని వైపు చూస్తూ కొనసాగుతున్నప్పుడు నీ ముందర నడుస్తున్న ఏ బంధకమునైనా కొట్టివేయగలిగిన దేవుడై నా జీవిత పక్షమై ఉండగా
నడిపించును నా యేసయ్యా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది. ఈ రాత్రి నువ్వు కృంగిపోయి వచ్చినట్లయితే నీ కుటుంబ జీవితం ఎట్లా ఉందో తెలియదు, కానీ ఈ రాత్రి ప్రభు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. నీ ఓడను సరిచేయడానికి, నీ ప్రయాణంలో దేవుడు సుఖవంతంగా చేయడానికి, అందరికి చేర్చడానికి ప్రభు ఈ రాత్రి సిద్ధంగా ఉన్నారు. విశ్వాసంతో ఏకీభవిస్తూ పాడుదాం. అది ఎంతటి తుఫానైనా, ఎంతటి అలసడైనా ఆయన లేవగానే నిమ్మలపరచబడతాయి, ఆయన కత్తించగానే లోబడిపోతాయి. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, నీ కోరిన ఆరేవుకే, నీ కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా, నడిపించును నా యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఏ స్థితిలో ఉన్నా నేనేవై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, అసలేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలేమి కోరుకోనయ్యా. జ్ఞానమంత చూసి శక్తి దారపోసిన కష్టమే మిగులుచుండునా, జ్ఞానమంత చూపి శక్తి దారపోసిన కష్టమే మిగులుచుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. అందరూ కలిసి చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. కృపయే నిలిపినది, దయయే దయయే స్థిరపరచినది, కృపయే కృపయే నిలిపినది, దయయే దయయే స్థిరపరచినది. పాత్రుడను కానయ్య, యోగ్యుడను కానయ్య నీ సన్నిధిలో నిలచుటకు, పాత్రుడను కానయ్య, యోగ్యుడను
స్థిరపరచినది. ఆయన కృపను బట్టి యేసయ్యా ఆమేన్ ఆమేన్ గ్లోరీ స్థిరపరచినది యేసయ్యా 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 ప్రతి ఒక్కరి నోట ప్రతి ఒక్కరు పలకవలసిన ఫలము యేసయ్యా ప్రతి నాలుక ఒప్పుకోవలసిన నామము హల్లెలూయా 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 సంపన్నపడుతూ ఏకీభవిస్తూ పాడుతూ ఉండగా దేవుని కృప దేవుని బలమైన ఆత్మాభిషేకము ద్వారా నింపబడుగాక. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా ప్రతి ఒక్కరూ యేసయ్యా యేసయ్యా నీ ప్రభావంతో కప్పబడిన ఆయన, నీ అభిషేకాన్ని నింపబడిన ఆయన ఆరాధిస్తూ ఉండగా ఒక విశేషమైన కృప దిగి రానిబడిన ఆయన. ఆమేన్ 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 గ్లోరీ హల్లెలూయా 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 యేసయ్యా 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 శపథ కొడుతూ కృపముగా మందులుతున్నా. ఆమేన్ యేసయ్యా మళ్ళీ ఆ యేసుని నామము ఎంతో శక్తి కలిగిన నామం. ఆయన నామం ఉచ్చరిస్తూ ఉండగానే దయ్యాలు విలువలలోకి వెళ్ళిపోతూ ఉండగా యేసుని మాట ఉచ్చరిస్తూ ఉండగానే నీ ఎదురుగా ఉన్న ఎనికో కోటలు కూలిపోతూ ఉండగానే ఆమేన్ 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 అనామని ఉచ్చరించు అనామని కనపరచుకో యేసుని నామం సంబంధపడుతూ ప్రభునామాన్ని కనపరుచుకోమందరూ కూడా దేవదూతల భాషలతో మాట్లాడుతూ ప్రభునామాన్ని స్తుతించుకోమందరూ కూడా ఈ రాత్రి ప్రభావం చేత కప్పబడినా కూడా దేవుని స్మరించే నింపబడినా కూడా ఆరాధిస్తూ ఉండగానే దేవుని యొక్క ప్రభావము దేవుని మహిమ మనందరి చుట్టూ ఆవరిస్తున్నా కూడా సర్వశక్తి కలిగిన నామం యేసయ్యా సపోర్ట్ ప్రతి ఒక్కరు కూడా ఆ యేసయ్య నామాన్ని ప్రకటిద్దాం. యేసు అనే పేరు మన నోట పలుకుదా. ఆ పేరు పలుకుతేనే చాలండి. దయ్యములు గడగడలాడుతూ ఉంటాయి. ఈ రక్షణ కలుగుతుంది, విడుదల కలుగుతుంది, ప్రభావం కలుగుతుంది, మహిమ చేత నింపబడతాము. యేసయ్య దివ్యంగా ఈ రాత్రి నీ కుటుంబంలోకి దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలోకి దిగడానికి ఆశపడుతున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. సర్వశక్తి కలిగిన యేసు నామాన్ని బట్టి విగ్రహ స్తోత్రాలు చెల్లిద్దాం. పరిస్థితులు మార్చగలిగిన సిద్ధపరచగలిగిన శక్తి కలిగిన నామం.
తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేరు నా యాత్రను ఆపలేరు నా యాత్రను. అందరూ మన చేతులపైకి ఎందుకంటే మన నావలో యేసయ్య ఉన్నాడు. నడిపిస్తున్న దేవుడు ఆయన ఉన్నాడు. పోషించగలిగిన దేవుడు ఆయన ఉన్నాడు. నీ పరిస్థితులు చూస్తున్న దేవుడు ఆయన ఉన్నాడు. నీ స్థితిగతుల నుంచి బయటికి తీసుకురాగలిగిన యేసయ్య నీతో ఉన్నాడు. ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఉండగానే, యేసు అను నామము పలుకుతూ ఉండగానే నీ బంధకములు, నీ కళ్ళ ముందు ఎర్ర సముద్రము, నీ కళ్ళ ముందు ఎరికో కాటలు, నీ కళ్ళ ముందు నిలబడిన ఏది కావచ్చు వెనకకు మళ్ళరుగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.